ఏందో ఇది బ్యాంకుల పాస్బుక్ లేని వాళ్ళు కూడా ఫేస్బుక్ లో అకౌంట్ ఉండే రోజులు ఇవి. కొత్త పిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు పొద్దాక ఫేస్బుక్ లోనే ముఖం పెడతారు. అదే పాష్ మోకాలతో ఈ అని పల్లికి ఇచ్చుకుంటే పోటలు దిగి పెట్టుడు. వాటిని ఫేస్బుక్ లో అంటు పెట్టి నిమిషానికి కోపర్ తెరిచి అబ్బా నాకు ఎన్ని లైక్లు వచ్చినాయి ఎన్ని షేర్లు వచ్చినాయి అని చూసుడు. నీ పాస్ పనులు సూపర్ కాక అని ఒకడు, నడిమిట్లా పన్నుచ్చిపోయింది కాక బొక్కలు ఎట్లా ఆకుతావే అని ఇంకొకడు. ఇట్లా దిక్కు వాళ్ళ ముచ్చట్లతోని ఫేస్బుక్ ని కొరికేసే పురుగు లెక్కనే పట్టిరు కొందరు. అయితే కానీ ఇదే ఫేస్బుక్ ని ఎట్లా వాడచ్చునో గీలు చూపించిరు. ఫేస్బుక్ దోస్తులంటే గిట్లుండాలే. ముసలవ్వకు ఇల్లే గట్టించి కడుపులో పుట్టిన కొడుకుల కంటే ఎక్కువైండ్రు. 70 ఏండ్ల గౌరవది జగిత్యాల జిల్లా రాజారం అనే ఊరు. పెనిమిటి 2 కొడుకులు కాలం చేసిండ్రు. బిడ్డకు కళ్ళు కనబడాయి. ఉంటందుకు ఇల్లు కూడా లేకుంటుండే. ధర్మపురులుండే రమేష్ అనే గీ అన్న అవ్వ బాధను మొత్తం ఫేస్బుక్ లో రాసిండు. సాయం చేష్టలను ముంగటికి రమ్మని కోరిండు. చదివి మస్తు మంది షేర్ చేసిండ్రు. మనసున్నోళ్లు కొందరు మేము ఆసరైతామని 1,20,000 జమ చేసి ఇగో ఇట్లా ఇల్లు కట్టించి పుణ్యం కట్టుకున్నారు. కొత్తింట్ల పాలు పొంగిచ్చిండు జిల్లా ఎస్పీ సారు. ఫేస్బుక్ దోస్తులు చేసిన సాయానికి గౌరవ్వ మళ్ళా దండాలు పెడుతుంది. మంచి పని చేసిండ్రని పోలీస్ సారు కూడా ఇంత సాయం చేసిండు. ఇది సోషల్ మీడియాను వాడుకునే పద్ధతి అంటే. ఊకే సొల్లు ముచ్చటతోని పొద్దెల్లరియకుండా ఇట్లేదన్నా అక్కడికొచ్చే పని చేయండ్రి. మీకు లారీల కొద్ది లైకులు చదవలేనన్ని కామెంట్లు వస్తాయి.